గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. కుమారి ఆంటీ, ఈ పేరు తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే చాలా రోజుల క్రితం కుమారి ఆంటీకి సంబంధించిన ఏదైతే స్ట్రీట్ ఫుడ్ షాప్ ఉంటుందో ఆమె బిజినెస్ చాలా బాగా నడుస్తోంది. అండ్ ఫుట్పాత్ మీద దట్టు స్ట్రీట్ ఫుడ్ అయినా సరే చాలా టేస్టీగా చేస్తారు. చాలామంది సినిమా వాళ్ళు అక్కడికి వెళ్ళి టేస్ట్ చేసి చాలా బాగుంటుంది అని వాళ్ళు రీల్స్ చేసిన సందర్భం. ఆ తర్వాత అమాంతంగా కుమారి ఆంటీ ఎంత ఫేమస్ అయిపోయింది అని అంటే చాలామంది కూడా సెలబ్రిటీస్ వాళ్ళ సినిమాల కోసం ప్రమోషన్ని కూడా అక్కడి నుంచే చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కుమారి ఆంటీకి సంబంధించిన షాప్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంటుంది అంటే ఇది తెలియని విషయం ఏం కాదు. ఇనార్బిట్ మాల్కి అపోజిట్గా కుమారి ఆంటీకి సంబంధించిన ఫుడ్ స్టాల్ ఉంటుంది. ఒక కుమారి ఆంటీయే కాదు, ఆ లేన్లో చాలామంది కూడా ఇట్లాంటి స్ట్రీట్ ఫుడ్ అంటే మధ్యాహ్న భోజనం ఏదైతే ఉంటుందో లంచ్కి సంబంధించిన మెనూ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కూడా ఉంటాయి. అండ్ దట్టు వెరీ వెరీ టేస్టీగా ఉంటాయి. చాలా కామన్ పబ్లిక్ ఎవరైతే ఐటీ కారిడార్కి సంబంధించిన పబ్లిక్ కావచ్చు, లేదంటే అక్కడ ఆఫీసెస్ ప్రిమిసెస్ చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. స్ట్రీట్ ఫుడ్డే, పేరుకే స్ట్రీట్ ఫుడ్ కానీ హోమ్ ఫుడ్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది అని 12:30కి ఆమె 12:30 ప్రాంతంలో అక్కడికి వస్తుంది. దానికంటే ముందే చాలామంది లైన్లో ఉంటారు. బికాస్ అర్ధగంటలోనే ఆమె దగ్గర ఉన్న ఫుడ్ అంతా అయిపోతుంది. ఈ డిమాండ్ ఉంది కదా అని చెప్పి కుమారి ఆంటీ కూడా తన బిజినెస్ ఎక్కడ కూడా పెంచుకోవడానికో లేకపోతే ఇంకా కొంత క్వాంటిటీ ఎక్కువ చేయడానికో అసలు ట్రై చేయలేదు. బికాస్ క్వాలిటీ దెబ్బతింటుంది అనే మాట కూడా తను చెప్పిన సందర్భం. సో ఈమె అంటే తెలంగాణకు సంబంధించిన వ్యక్తి అయితే డెఫినెట్లీ కాదు, ఆమె ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి. కొన్నేళ్ల నుంచి ఆమె ఇక్కడే ఉంటూ స్ట్రీట్ ఫుడ్ అమ్ముకుంటూ తన జీవన ఉపాధి సాగిస్తున్న సందర్భం. కానీ ఎప్పుడైతే రేవంత్ సర్కార్ కొంత ఈ ఫుట్పాత్ల మీద ఆక్యుపెన్సీ కావచ్చు, ఈ ట్రాఫిక్ జామ్లకు కారణం అవుతుంది అంటూ కొన్ని డేస్ క్రితం నుంచి కూడా ఈ ఫుట్పాత్ల మీద ఏవైతే ఈ ఫుడ్ స్టాల్స్ కానీ ఏవైతే ఉంటాయో, ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తున్న ఫుడ్ స్టాల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ తొలగించిన సందర్భంలో ఈ కుమారి ఆంటీకి సంబంధించిన ఆ ఫుడ్ స్టాల్ లేన్ని కూడా తొలగించే ప్రయత్నం జరిగింది. ట్రాఫిక్ పోలీస్ కుమారి ఆంటీకి సంబంధించిన షాప్ని కూడా తొలగించే క్రమంలో పెద్ద ఎత్తున ఆమె ఆందోళన చేసింది. అట్లాగే అక్కడి నుంచి సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఆమె రిక్వెస్ట్ చేసింది, సార్ నేను ఎన్నో ఏళ్ల నుంచి బతుకుతున్నాను, నా స్టాల్ని తీసేయకండి, నా పొట్ట కొట్టకండి అని అంటూ ఆమె రిక్వెస్ట్ చేసిన సందర్భం. దాని తర్వాత కొంతమంది హీరోస్ కూడా ఆమెకు మద్దతు పలుకుతూ ఎవరు టాలీవుడ్ నటులు ఎవరైతే సందీప్ కిషన్ ఉన్నారో అండ్ రాహుల్ రవీంద్రలు కూడా దీనిపై స్పందించి ఆమె ఫుడ్ చాలా చాలా బాగుంటుంది, స్పెషల్ రిక్వెస్ట్, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆమె ఫుడ్కి అలవాటు అయిపోయినారు, చాలా బాగుంటుంది అంటూ వాళ్ళు కూడా కుమారి ఆంటీకి కొంత సపోర్ట్గా నిలవడంతో ఈ రీల్ పూర్తిగా వైరల్ అయిపోయిన సందర్భం. ఆ తర్వాత వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కూడా కుమారి ఆంటీకి సంబంధించిన స్టాల్ని తీసేయద్దంటూ ఆదేశాలు ఇవ్వడం, ఇదంతా కూడా అప్పుడు పూర్తిగా వైరల్ అయిపోయిన పరిస్థితి. ఒక్కసారిగా కుమారి ఆంటీ అనేది ఒక 50% వాళ్ళకి తెలిసిన ఈ కుమారి ఆంటీ ఇప్పుడు 100% పూర్తిగా అందరికీ కుమారి ఆంటీ ఎవరు అనేది తెలిసిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో సోషల్ మీడియాలో పూర్తిగా మారుమోగింది కుమారి ఆంటీకి సంబంధించిన పేరు, ఆ తర్వాత ఆమె స్టాల్. దాని తర్వాత నిజంగానే గిరాకీ కూడా ఆమెకు పెద్ద ఎత్తున పెరిగింది. అండ్ సోషల్ మీడియాలో ఒక్కసారి వైరల్ అయిన తర్వాత మనందరికీ తెలిసిందే, ఏవైతే ఈ షోస్ ఏవైతే ఉంటాయో అంటే ఈ మన టీవీ షోలలో ఎక్కువ ఫేమస్ అయినటువంటి షోస్ ఏవైతే ఉన్నాయో వాటికి పిలవడం, ఆమెని సెలబ్రిటీగా పిలవడం, ఆమె లైఫ్ స్టైల్ ఏంటి, ఆమె ఎట్లా ఎదిగారు ఏంటి అనేది తెలుసుకోవడం, ఎస్పెషల్లీ శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి దాంట్లో కూడా ఆమెను పిలిచి సన్మానించడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇవన్నిటి నేపథ్యంలో ఇప్పుడు అగైన్ కుమారి ఆంటీ వార్తల్లో నిలిచింది. అది ఎలా అంటే మనం చూడొచ్చు, దేవుని గుడిలో పూర్తిగా దేవుళ్లకు హారతి ఇస్తూ ఆ తర్వాత హారతి ఇస్తున్న సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో కూడా అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. హారతి ఇస్తూ ఆమె చెప్పింది ఏంటి అని అంటే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి కుంభమేళా, సో సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి కుంభమేళాకి నా ఫ్యామిలీతో పాటు
వెళ్తున్నాను అని అంటూ ఆర్తి ఇచ్చి బయలుదేరే ముందు ఆమె ఒక పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ పోస్ట్ పూర్తిగా వైరల్గా మారిపోయిన సందర్భం కనిపిస్తోంది. ఎందుకంటే దేవుని ఫోటోలతో సహా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో కూడా దేవుడి రూమ్లో కనిపించడం, ఆయనకు కూడా ఆర్తి ఇస్తూ మొక్కడం చూసినటువంటి వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. కృతజ్ఞత అంటే ఇలాగే ఉండాలి. నిజంగానే ఎవరైతే అన్నం పెట్టారో వాళ్ళని గుర్తించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అంటూ కూడా నెటిజన్లు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేస్తున్న పరిస్థితి. అంటే ఎవరైతే తన ఫ్యామిలీని కాపాడారో ఆయన ఫోటోను కూడా దేవుళ్లాగే భావించి ఇప్పుడు దేవుడి రూమ్లో పెట్టి కుమారి ఆంటీ కొలుస్తున్న సందర్భంగా చాలామంది అయితే పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు. కానీ దీంతో పాటుగా ఇంకో వీడియో కూడా వైరల్ అవుతోంది. అదేంటి అంటే కుమారి ఆంటీ అగైన్ ఒక క్రిస్టియన్కి సంబంధించిన ప్రేయర్స్ ఏవైతే జరుగుతాయో ఆ మతానికి సంబంధించిన ప్రేయర్ చేస్తూ కూడా కుమారి ఆంటీ కనిపిస్తున్నటువంటి వీడియో అది కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. మరి ఈ రెండు దేవుళ్ళను ఒకేసారి ఎలా పూజిస్తోంది అనేది కూడా కొంతవరకు ఈ వీడియోలు వైరల్ అవుతున్న సందర్భం అయితే మనకైతే కనిపిస్తోంది. ఎవరైనా ఏ దేవుడినైనా ప్రేయర్ చేయొచ్చు, అట్లాంటిది ఏమీ ఉండదు నిజం చెప్పాలంటే కూడా. కానీ కొంత కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి కూడా ఈ దేవుళ్లను మొక్కుతున్నారు, యాజ్ వెల్ యాజ్ క్రిస్టియానిటీని కూడా పాటిస్తున్నారు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్న పరిస్థితి. సనాతన ధర్మం అంటోంది అగైన్ మళ్ళీ ఈ క్రిస్టియన్కి సంబంధించిన ప్రేయర్స్లో కూడా పాల్గొనడం ఏంటి కుమారి ఆంటీ అనేది కూడా కొంత కాంట్రవర్సీ అయితే రైజ్ అవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోని కుమారి ఆంటీ దేవుడి రూమ్లో పెట్టి పూజించడం ఇప్పుడు వైరల్గా మారిపోయిన సందర్భం. కొన్ని రోజుల క్రితం కూడా సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటికే పిలిపించుకొని యాక్చువల్లీ తనే వెళ్ళి మీ స్టాల్కి వచ్చి నేను కూడా ఫుడ్ తింటాను అని చెప్పారు. కానీ కొంతమంది అక్కడ వేరే వాళ్ళు ఎవరైతే ఫుడ్ స్టాల్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఒక కుమారి ఆంటీకే వెసులుబాటు ఇచ్చారు, మిగతా వాటిని అన్నిటినీ తీసేయమంటున్నారు, ఇదెక్కడ న్యాయం అంటూ కూడా వాళ్ళు కూడా ఆందోళన చేసిన సందర్భంలో కుమారి ఆంటీనే డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి పిలిపించుకొని ఆమెను సన్మానించడం, కొద్దిసేపు మాట్లాడడం కూడా జరిగింది కొన్ని రోజుల క్రితం. ఇప్పుడు అగైన్ కుమారి ఆంటీకి సంబంధించిన ఇంట్లో దేవుడి రూమ్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి పూజించడం ఇప్పుడు వైరల్గా మారిపోయిన సందర్భం అయితే కనిపిస్తోంది. అండ్ ఈమె పెద్ద ఎత్తున ఈమె మీద మీమ్స్ కూడా గతంలో కూడా వచ్చాయి, చాలామంది ఈ మీమ్స్ కూడా చేశారు. అదేంటి అంటే నానా 2 లివర్లు ఎక్స్ట్రా మొత్తం 1000 బిల్ అయింది అనేటువంటిది డైలాగ్ చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది. సో దీని మీద కూడా చాలామంది రీల్స్ చేశారు. అట్లా కూడా కుమారి ఆంటీ అయితే ఫేమస్ అయిన సందర్భం. సో ఇప్పుడు అగైన్ మళ్ళా ఇంకో వీడియో వైరల్ అయిపోయింది. అదేంటి అని అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోటోని ఆమె పూజ గదిలో పూజించడం ఇప్పుడు అగైన్ ఈ వీడియో వైరల్ అయిపోయింది.